హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము మీ ముందరకు వచ్చిన. సో ఆ టాపిక్ నచ్చినట్లయితే 100% లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, టాపిక్ ఏంటంటే ఒక చిన్న రీసెంట్గా నేను రీసెర్చ్ చేసిన. తెలంగాణలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, సో అండ్ హిందువులకు సంబంధించిన టెంపుల్స్ అండ్ ముస్లిం తర్వాత క్రిస్టియన్. అంటే ఇక్కడ ఏదో మతాన్ని రెచ్చగొట్టడము అనేది కాదు. సో ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడితే మళ్ళీ మతోన్మాదం అది ఇది సో అండ్ సో అని చెప్తారు. సో అవన్నీ నేను లైట్ తీసుకుంటా. సో ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది. ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు మాట్లాడడం అవసరం అనిపించింది, కానీ ఎందుకో మాట్లాడితేనే మంచిగా అనిపించింది. కొంతమందికి తెలియదు, సెక్యులర్ అనుకుంటూ పోతారు కదా. సో వీళ్ళందరూ ఇది అసలు యాక్చువల్గా ఇది వినాలి, 100% తెలుసుకోవాలి. మన దగ్గర ఏం జరుగుతుంది, సో మనకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేది 100% తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణలో హిందూ టెంపుల్స్ వచ్చేసి దాదాపుగా ఒక 12,000 నుంచి 13,000 మధ్యలో చిన్నవి పెద్దవి అన్నీ కలిసి టెంపుల్స్, దేవాలయాలు ఉన్నాయి. మరి వీటి ఆదాయం ఎంత, డబ్బులు ఎన్నో వస్తాయి, దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం. దీంట్లో ఆదాయం వచ్చేసి దాదాపుగా సంవత్సరానికి మొత్తం అన్ని టెంపుల్స్, యాదగిరిగుట్ట నరసన్న స్వామి నుంచి మొదలు పెడితే వరంగల్లో ఉండే వేములవాడ, తర్వాత భద్రాచలంలో ఉండే రాములవారు, తర్వాత ఇంకా చాలా టెంపుల్స్, దేవాలయాలకు సంబంధించి సంవత్సరానికి దాదాపుగా 570 నుంచి 700 కోట్ల వరకు 570 నుంచి 700 కోట్ల వరకు అమౌంట్ వస్తుంది. దీంట్లో కొన్ని గవర్నమెంట్ ఏం ప్రతిపాదిస్తుందంటే, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాదాపు 6,500 టెంపుల్స్కి మేము నెలకు ఒక 10,000 రూపాయలు దీపారాధనకు దానికి దీనికి అని చెప్పేసి చెప్తుంది. ఎంత? 6,500 ఇంటూ 10,000 వేసుకుంటే మీకు ఎంత అమౌంట్ అవుతుంది నెలకు అనేది తెలుస్తుంది. అంటే దాదాపు ఒక 6,50,00,000 వరకు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఒక ఎంత 6,50,00,000 వరకు అవుతుంది. అంటే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక 75-80 కోట్ల వరకు. అంటే పోనీ 100 crores అనుకుందాం, ఒక 100 కోట్లు అనుకుందాం. 100 కోట్ల వరకు 6,500 టెంపుల్స్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు లాజిక్ థింక్ చేయండి. మరి 600 కోట్లు వస్తున్నప్పుడు, ఈ టెంపుల్స్కి వస్తున్నప్పుడు ఇందులోకి 100 కోట్లు తీసినప్పుడు 500 కోట్లు ఉంటుంది. అంటే ఈ అమౌంట్ని మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే విద్యా వ్యవస్థకి, ఆరోగ్యానికి, దీనికి యూజ్ చేస్తుంది. హాస్పిటల్స్ దానికి దీనికి అని చెప్పేసి యూజ్ చేసేస్తుంది. మరి ఇక్కడ నాకు ఒక చిన్న వచ్చే డౌట్ ఏంటంటే, సో నేను ఒక దానికి యూజ్ అవుతున్నప్పుడు ఇంకొకటి కూడా ఇంకో దానికి యూజ్ కావాలి కదా అని ఆలోచన చేసిన. మరి ముస్లిమ్స్కి సంబంధించిన దర్గాలు కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని జిల్లాలలో కావచ్చు. మరి ఈ దర్గాల నుంచి వచ్చే అమౌంట్ ఎక్కడికి పోతుందంటే, అదే ముస్లింకి సంబంధించిన ఆస్తులను కాపాడుకోవడానికి ఏదైతే వక్ఫ్ బోర్డు ఉంటుందో దాని కిందకి వెళ్ళిపోతుంది వాళ్ళకు. మరి ఆ అమౌంట్ గవర్నమెంట్కి పోతుందా? గవర్నమెంట్కు, ప్రైవేట్. ఓకే, ఉదాహరణకి నేను ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. మీరు కావాల్సి వస్తే కనుక్కోండి, దీని మీద రీసెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ షాద్నగర్ ఉంది కదా, షాద్నగర్ పక్కన కొత్తూరు మండలం ఉంటుంది. కొత్తూరులో జహాంగీర్ పీర్ల దర్గా అని చెప్పేసి, జహాంగీర్ పీర్ల జేపీ దర్గా అని చెప్పి ఒక దర్గా ఉంటుంది. అప్పట్లో చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు నేను కూడా పోతుంటే అప్పుడప్పుడు కందూరు అది చేస్తారు కదా, 2-3 సార్లు పోయినా చూసిన. ఒక మేకపోతుకు అక్కడ పోయినకి ఒక 10,000 రూపాయలు పెట్టి మేకపోతుని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని పోతే అక్కడ ప్రైవేట్ స్కామర్స్, మొత్తం స్కామర్స్, నువ్వు ఆడ మొత్తం స్కామర్స్. మరి అక్కడ దాదాపుగా ఒక్క ఫ్యామిలీ పోయిందంటే మాత్రం అక్కడ ఏదైనా పండుగలాగా ఏదైనా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15,000 మధ్య పెద్ద స్కామ్. నువ్వు అక్కడ జేపీ దర్గా లోపలికి ఎంట్రీ అయ్యి బయటకు వచ్చేంత వరకు బొట్టు పెట్టే దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే నీ అసలు ఏంటంటే, ఒక హిందువు కందూరు ఏనికి పోతే కంప్లీట్లీ హిందువులాగా కాకుండా అసలు కంప్లీట్లీ మన బొట్టు కూడా ఉండదు. అక్కడ ఎంట్రీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మొత్తం ముస్లిం పద్ధతిలోనే ఉంటుంది. అంటే మరి జహాంగీర్ పీర్ అంటే జేపీ దర్గా నుంచి వచ్చే అమౌంట్ ఎక్కడికి పోతుంది? ఇక్కడ పాడిషరీఫ్ ఉంటుంది, పాడిషరీఫ్ దర్గా, తర్వాత భువనగిరిలో కూడా ఏదో దర్గా ఉంది, కొన్ని దర్గాలు ఉన్నాయి. ఈ అమౌంట్ మొత్తం ఎక్కడ పోతుంది? ప్రైవేట్, అంటే వాళ్ళ జాబితాలోకి వెళ్తుంది. మరి ఈ హిందువుల టెంపుల్స్ నుంచి వచ్చే అమౌంట్ హిందువులు వాడతారు, ముస్లింలు వాడతారు, క్రిస్టియన్స్ వాడతారు, ఎవ్రీథింగ్ అందరు వాడతారు. ఇది మన క్రిస్టియన్స్ గురించి మాట్లాడాలంటే మెదక్లో, ఏషియాలోనే, అంటే దాదాపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద 2వ చర్చ్ ఏదైనా ఉంది అంటే మెదక్ చర్చ్. దాదాపుగా నాకు తెలిసి 100-150 సంథింగ్, అంత ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. దాదాపు అతిపెద్ద చర్చ్, దానికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఆ అమౌంట్ ఎక్కడికి పోతుంది అంటే వాళ్ళ ట్రస్ట్కు సంబంధించిన దానికి పోతుంది. మరి మీరు ఆలోచన చేయండి, హిందువులకు సంబంధించిందేమో గవర్నమెంట్కి వెళ్తుంది,
అవునా? హిందువులకు సంబంధించింది గవర్నమెంట్కి వెళ్తుంది, ముస్లిం అండ్ క్రిస్టియన్స్కి సంబంధించింది ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జడ్జిఖానా ఒకటి, హైదరాబాద్లో జడ్జిఖానా హాస్పిటల్ ఉంటుంది, గాంధీ హాస్పిటల్ ఉంటుంది. అంటే ఈ హాస్పిటల్స్ కూడా కొంత అమౌంట్ వాడతారు కదా, దీని నుంచి వచ్చే టూరిజం మీద, తర్వాత టెంపుల్స్ మీద వచ్చే అమౌంట్ మొత్తం హాస్పిటల్స్కి, విద్యారంగానికి వాడతారు. మరి అక్కడ ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు చదువుకోవట్లేరు అంటారా? లేకపోతే ఆరోగ్యానికి ఆ హాస్పిటల్లోకి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వెళ్ళట్లేదు అంటావా? ఒకసారి ఆలోచించండి. మీకు కూడా ఈ వీడియో 100% ఏడ తలగాలో తగులుతుంది. కొంతమందికి తలగాల్సిన చోట వేరే వాళ్ళకి తగులుతుంది. సో మీరు కూడా స్పోర్టివ్గా దాన్ని తీసుకుంటే నిజమే కదా అని అనుకుంటారు. మీరు ఒకవేళ రేపు హిందూ మతంలో ఉంటే మీకు కూడా రియలైజ్ అవుతారు, మీరు కూడా రియలైజ్ అవుతారు. సో నాకు బాధ అనిపించినప్పుడు నేను మాట్లాడడంలో తప్పే లేదు అసలు. సో ఒకసారి మీరు లాజిక్ థింక్ చేయండి, ఇక్కడ నిజం ఉందా అబద్ధం ఉందా ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి సో మీరేంటి, మీరు ఎలా చేంజ్ కావాలనే దాని గురించి చేంజ్ కావచ్చు. నెక్స్ట్ దేనికి మనం సపోర్ట్ చేయాలి అనేది కూడా ఆలోచించేయండి. మన ధర్మాన్ని కాపాడుకుందాం 100%. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.